జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రుల్లో ఎవరెవరు జైలుకి వెళ్ళబోతున్నారు అవినీతి కేసుల్లో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇప్పటికే కొంతమంది పేర్లు మనం చూసాం. ఆడదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు రోజా గారు అని ఆవిడ పేరు వినపడుతుంది. బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖలో కొన్ని అవకతవకలకి అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన పేరు వినపడుతుంది. విడుదల రజనీ గారు రైతులకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో ఆవిడ అవకతవకలు చేశారు, అవినీతికి పాల్పడ్డారంటూ ఆవిడ పేరు వినపడుతుంది. ఇలా కొడాలి నాని గారు ఈ బియ్యానికి సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయన పేరు వినపడుతుంది. ఇలా అసలు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి ఏ మంత్రులు జైలుకి వెళ్ళబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమంటే ఎవరెవరు వెళ్తున్నారు అనేది వాళ్ళు తెలిసి ఏ తప్పులు చేస్తారు చట్టం చెప్తే వేరే. ఇప్పుడు నాయకుడే ఇంటి యజమాని తప్పులు చేస్తున్నప్పుడు, ఆయనే సిద్ధపడుతున్నప్పుడు, ఆయనే దారులు ఎదుర్కొన్నప్పుడు సహజంగా వీళ్ళు ఉంటారు. ఇది పెద్ద ఇష్యూ కాదు. అది నేనేమంటానంటే తప్పు చేసి ప్రతి ఒక్కడు కూడా వెళ్ళవలసిందే. అది చట్టం అనేది ఎవరికి ఇది చుట్టం కాదు కదా, అందరికీ సమానం. వారు చెప్పిన సూత్రం అది. అందుకు నేనేమంటానంటే సహజంగా తప్పులు చేస్తే వెళ్తారు. అది పార్టీ నిర్ణయాలు ఉంటాయి. ఎన్డీఏ కూటమి కనుక అది ఒక చర్చిస్తారు, ఒక క్యాబినెట్ ఉంటుంది, ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ఉంటాయి, డిప్యూటీ సీఎం గారి నిర్ణయాలు ఉంటాయి. ఎవరెవరు తప్పులు చేశారు ఏంటి వ్యవహారం అంటే నివేదిక ఉంటుంది, అధికారులు నివేదికలు ఉంటాయి, ఇవి దర్యాప్తులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మనం ముందుగా ఊహించి చెప్పడం అనేది కరెక్ట్. 5 సంవత్సరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొరికినంత ఇసుకని దోచేశారని, మద్యం విషయంలో కూడా చాలా కుంభకోణానికి ఆయన పాల్పడ్డారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నింటి నుంచి విచారణని తప్పించుకునేందుకే ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వీడి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు. భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఇప్పటికే టచ్లో ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా? ఇప్పుడు పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ మనం చూసామండి. ఇప్పుడు సహజంగా ఏంటంటే మినిమం స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. ఎట్లా లాస్ట్ టైం మా కాన్స్టిట్యూన్సీలో కార్యకర్తలు వాళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని సైకిల్ యాత్రకు వెళ్తున్నప్పుడు అదే కాన్స్టిట్యూన్సీలో కొట్టారు. కార్యకర్తల్ని కొట్టి అవమానపరిచి ఇబ్బంది పెట్టించే పరిస్థితి వచ్చింది. అంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ప్రసారం చేసుకోవచ్చు, బయలుదేరి వెళ్ళొచ్చు. ఈ కాన్స్టిట్యూన్సీ మాదడ్డా, మేము చెప్పింది జరగాలనుకుంటే జరగదు. అది నీకు అధికారం 5 ఏళ్ళు ఉన్నా కనుక అది కూడా జరగకూడదు. కానీ మీ నాయకుడికి చట్టం మీద అవగాహన లేదు, చట్టం మీద రెస్పెక్ట్ చేసేది, భారత రాజ్యాంగం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన చట్టం మీద మినిమం రెస్పెక్ట్ లేదు కనుక మీకు నడిచేసింది. కానీ ఇక్కడ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం పట్ల, వ్యవస్థ పట్ల చాలా నమ్మకమైన వ్యక్తి, గౌరవం ఉన్న వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి కనుక ఇది సిస్టమ్ ఉంటుంది. మీరు చేస్తున్నట్లుగా మా నాయకుడు చేయడు, మేము నమ్ముతున్నాం. ఆ చేయకూడదు కూడా, చేయరు కూడా ఆయన. కానీ తప్పులు చేసేటప్పుడు మాత్రం క్షమించకూడదు, ఎందుకంటే అది వ్యవస్థ మీద పడుతుంది. అది పొంగనూరు మున్సిపల్ చైర్మన్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కౌన్సిలర్లు కూడా ఇప్పుడు వైసీపీని వీడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ ఇచ్చి టీడీపీలో చేరబోతున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి? సహజంగా వస్తారు, ఎందుకంటే నాయకత్వాలు జాయిన్ చేసుకుంటున్నారా చంద్రబాబు గారు? ఇప్పుడు అంటుంది ఏంటంటే ఇది పార్టీ వ్యవస్థ అండి. ఇప్పుడు గతంలో తప్పులు చేసి వచ్చేస్తామంటే చంద్రబాబు నాయుడికి తీసుకోరు, అది ప్రోత్సహించరు. ఎందుకంటే కష్టపడే కార్యకర్తలు ఉంటారు, నాయకత్వం ఉంటుంది, అక్కడ ప్రజలు ఉంటారు, వాళ్ళు గమనిస్తారు. లేదు పార్టీ సేవలు చేస్తామని కొంతమంది ఉంటారు. అందరినీ మనం ఒక దారిలో పెట్టలేం, అంటే అందరినీ ఒకే కొనమానికి చేయలేం. ఆ పార్టీలో ఉన్న అందరూ దొంగలైనా లేకపోతే తప్పు చేసేవాళ్ళని కాబట్టి అన్నం కూడా తప్పు. సహజంగా ఎంతో కొంత పర్సంటేజ్లు ఉంటారు ప్రజలకు సేవ చేయాలని. కొంతమంది ఇరుక్కుపోతారు, కొంతమందికి నాతో మాట్లాడిన చాలా మిత్రులు అంటారు మేము ప్రయత్నం చేసాం, అనవసరంగా ఆ పార్టీకి వెళ్ళాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నానా రకాలుగా చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే, మొన్న ఆయన అసలు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు అని తెలుసుకొనే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు, నిరసనలు కూడా తెలియజేశారు. అసలు గో బ్యాక్ అంటూ, ఇక్కడికి రాకూడదు మీరు, డౌన్ డౌన్ అంటూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? ప్రజల ద్వారా ప్రజలు కార్యకర్తలు అంటే ప్రజలే కదా, ప్రజలు భాగమే కదా. వారే ప్రజల నుంచి వచ్చిన అగ్రజ్ఞ జ్వాలని ఎవరు ఆపలేము, ఎవరు ఆపలేము, ఆగ్రహ ఆవేశాలు ఎవరు ఆపలేము. ఎందుకంటున్నామంటే ఆపలేమంటే నాయకుడిగా మేము కానీ, మా పెద్ద నాయకుడు కానీ, మేము కానీ పార్టీకి చెప్తున్నాం సమయం పాటించండి, అందరిని గౌరవించుకోవాలనుకుంటాం. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా దెబ్బతీసేటప్పుడు ప్రజలు
ఎవరు మనం చేయలేమండి. ప్రశాంతంగా మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్యాన్వే లేకుండా వెళ్తాం అంటున్నాడు. అంటే పోలీస్ సెక్యూరిటీ కూడా మీరు ఆపొద్దు, ఏదో ట్రాఫిక్ ఆపొద్దు, మీరు ప్రశాంతంగా వెళ్ళమండి. ఎందుకు అంటున్నాడండి? ధైర్యం అనమాట. మరి కొంతమంది ముఖ్యమంత్రులు చూసాం, పరదాలు బేరాలు వేసుకున్నారు, చెట్లు కొట్టేసాం, ప్రకృతి ఇచ్చిన వనరుల్ని ధ్వంసం చేసాం. అప్పుడు అంటే ఉదాహరణ లోన్ ఏది ఉంటే మనకు బయటకు అదే జరుగుతుందండి. స్వేచ్ఛగా ఉండాలనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. విజయనగరం పార్లమెంటు సభ్యులుగా ఇప్పుడు మీ ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? గత 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో విజయనగరానికి జరిగింది ఏంటి? ఇప్పుడు మీరు చేయబోతుంది ఏంటంటే ఏం చెప్తారన్నా? ఎందుకంటే మీరు ఒక సామాన్య కార్యకర్త నుంచి పార్లమెంటు స్థాయికి వెళ్ళిన వ్యక్తి కాబట్టి మీ దగ్గర నుంచి ఎంతో ఆశిస్తూ ఉంటారు, మీ దగ్గర నుంచి పనులు అభివృద్ధి కూడా ఆశిస్తూ ఉంటారు ఆ పార్లమెంటు పరిధిలో. సో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మీ పార్లమెంటుని స్థానాన్ని మీరు ఎలా అభివృద్ధి దిశగా నడిపించబోతున్నారు? సహజంగా ఎమ్మెల్యేలు ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు అందుబాటులో ఉంటారు, వాళ్ళకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. నా వరకు ఏమొచ్చిందంటే పబ్లిక్ ఎట్లా ఆలోచిస్తారంటే, నేను ఒక ఎమ్మెల్యే లెక్కే, నేను ఒక సామాన్యుడు లెక్కే, ఎంపీ అయినా సరే. ఇప్పుడు నాకు ఎన్నికైన తర్వాత, ఎన్నిక అవ్వకముందే టికెట్ ఇచ్చినప్పుడు అయిన తర్వాతే ఒక ఇండికేషన్ ఏంటంటే, మా అప్పలనాయుడు మా మనిషి అన్ని వర్గాల దగ్గర తీసుకున్నాయి. నేను తీసుకోవడం కంటే వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు. నేను ఎలాగా ఓన్ చేసుకున్నాను వదిలేండి, వాళ్ళు ఇంకా ఓన్ చేసుకున్నారు. అంటే ఆల్రేజ్డ్గా ఈ మా మనిషి అని చేసుకున్నారు అన్ని వర్గాలు. ఒక రైతులని కాదు, కార్మికులని కాదు, వీళ్ళు కదా అఫీషియల్స్ కూడా, అందరూ కూడా మా అప్పలనాయుడు అని నన్ను సార్ అనే పిలిచేవారు. ఒక 30% కొత్త వాళ్ళు కొత్త జనరేషన్ అంటే సామాన్యుల్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని సార్ అనకుండా ఆప్యాయంగా వద్దండి, అదే వద్దు, సార్ అవసరం లే, అప్పలనాయుడు మిత్రమా, లేకపోతే సోదర ఇట్లా అంటే, లేకపోతే తమ్ముడు, అన్నయ్య ఇట్లా అనడం వల్ల ఏమంటే ఒక ఎఫెక్షన్ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు నా పట్ల, చాలా. ఎందుకంటే ప్రతి చిన్న విషయం కూడా, ఈవెన్ సెక్రటరీ అంటే సామాన్య సమస్యలు ఏంటనేది మీకు అవగాహన ఉంది. దాని మీద ప్రతిపక్షంలో పోరాటం చేశాం ప్రతి విషయాన్ని. ఎందుకంటే నేను పార్లమెంట్లోనూ, నాకు పార్లమెంట్లో కాల్ కనెక్ట్ అవ్వదు, పార్లమెంట్ బయటకు వచ్చే లంచ్ అవరు, వచ్చేటప్పుడు వెంటనే కాల్స్ ఉన్నాయి, అన్ని కొడుతున్నాను. ఒక రామభద్రాపురం నుంచి ఒక అతను ఫోన్ చేశాడు, కార్యకర్త, పబ్లిక్, సార్ మాకు పిల్లలకి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు సార్ అని. అంటే సహజంగా ఒక ఎంపీ అంటే ఒక ప్రాజెక్ట్ కోసం డిస్కస్ చేయాలో లేకపోతే ఉండదు సహజంగా, లేకపోతే కేంద్ర నిధుల కోసమో, లేకపోతే రైల్వే సమస్యలో, లేకపోతే ఇంకోటో ఉంటాయి. తను ఆలోచించింది ఏంటి, నేను ఎంపీకి అయినా తను ఆలోచించింది ఏంటి, నా ప్రాబ్లం ఈయన చెప్తే సాల్వ్ అవుద్ది అనేది ఆయన కాన్సెప్ట్. నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అందుకే ఇమ్మీడియట్గా అన్న మీ విఆర్ఓ నెంబర్ ఇవ్వండి, మీ సెక్రటరీ నెంబర్ ఇవ్వండి అన్నాను. వెంటనే పెట్టి నేను మాట్లాడాను, సాల్వ్ అయిపోయింది. నేను ఎలాగ ఆలోచిస్తున్నానంటే, నేను భారంగా ఫీల్ అవ్వలేదు ఆయన కాల్ని. అరే నేను ఒక ఎంపీని, లేకపోతే నా ఎమ్మెల్యేలు ఉంటారు కదా, లేకపోతే అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ ఉంటాడు కదా, చెప్పొచ్చు కదా అని నేను ఫీల్ అవ్వలే. నేను బాధ్యత తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అట్లా ఉంటాయి నన్ను అట్లాగా. అందుకే ఇప్పుడు కూడా కడప ఒకటి, విజయనగరం ఒకటి, వైసీపీ క్లీన్ సీప్ అనేవారు ప్రతి చర్చలో కూడా. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అక్కడ బలంగా ఉందనేది నేను నమ్మాను. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నమ్మి నాకు గెలుస్తాడని నమ్మకంతో టికెట్ ఇస్తారు. ఎవరైనా ఓడిపోతారని టికెట్ ఇవ్వరు కదా, అంతే కదా. అసలు మీరు ముందు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారని, కానీ మీ మీద నమ్మకంతో చంద్రబాబు గారు ఎంపీగా మీకు అవకాశం ఇచ్చి మీ మీద పెద్ద బాధ్యతను పెట్టినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. నిజంగా మీరు ఎమ్మెల్యేగానే ఆసక్తి చూపించారా ఎంపీ గారి కంటే? ఎంపీ అనేది నాకు తెలియదు, ఊహ కూడా తెలియదు నాకు. ఎంపీ అనే ప్రస్తావన నా మనసులో కూడా ఒక్క క్షణం కూడా రాలే. ఎమ్మెల్యే చట్టసభలోకి వెళ్ళాలి, అది నా నియోజకవర్గం ప్రజలకి, 4 మండలం ప్రజలకి, ఏదైనా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది, ప్రజాప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అవుతున్నారు, నారా లోకేష్ గారు ఉంటారు, వీళ్ళిద్దరి సమక్షంలో నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలని నా కోరిక. మరి చంద్రబాబు గారు మీకు ఈ మాట చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటన్నా? ఆనందం కలిగింది. ఎందుకంటే ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే, నేను మొన్ననే పార్లమెంట్లో అడుగుపెట్టి వచ్చిన తర్వాత చూశాను. నేను ఒక రైతు కుటుంబానికి చెందిన నాయన, వారసత్వం కాదు, 100 కోట్ల ఆస్తులు లేవు, ఐడెంటిటీ చేసి ఈరోజు పార్లమెంట్ పంపించినప్పుడు ఎన్నో అవకాశాలు.
అన్న ప్రజా సమస్యలు ఒక మన పార్లమెంట్ పరిధిలో కాదు, ఉమ్, ప్రతి భారతీయ సమస్యను కూడా మనం ఆలోచించి ఒక రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఉమ్, ఒక అవకాశం, అరుదైన అవకాశం. ఎంతో మంది మహానీయులు ఉన్న సభ అది. గతంలో మహానీయులు వచ్చిన సభలు, ఉమ్. అంత చరిత్ర ఉన్న సభకి మనం ఒక ఊహాకందన సమయంలో కూడా మనకి అవకాశం ఇచ్చి అడుగుపెట్టి ఇచ్చినప్పుడు ఎంత ఆనందం, ఎంత బాధ్యత. అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి ప్రజలు, ఓటర్లు మిమ్మల్ని గెలిపించి నిజంగా పార్లమెంట్కి పంపించడం అనేది అది చాలా గొప్ప విషయం. అరుదైన ఎందుకంటే అవకాశం. మీరేమో ఒక అసెంబ్లీ నుంచి పోటీ చేసి అక్కడ గెలవాలనుకున్నారు, కానీ అసలు 7 అసెంబ్లీ స్థానాల నుంచి ప్రజలు మీకు మద్దతు తెలుపుతూ భారీ మెజార్టీ మీకు ఇస్తూ Yes. మిమ్మల్ని పార్లమెంట్కి పంపించారు. Yes. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చిన అవకాశం ఎంత ముఖ్యమో అక్కడున్న ప్రజలు కానీ, నాయకత్వం కానీ ఇచ్చిన అవకాశం కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. అశోక్ గజపతి గారి కోసం కూడా చెప్పుకోవాలి. ఉమ్, ఆ రోజు కేంద్ర మంత్రిగా, ఇదే విజయనగరం పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు. ఉమ్, మహారాజు కుటుంబం, ఉమ్, వాళ్ళ తండ్రి మహారాజు పరిపాలించారు. ఉమ్, ఒక కుటుంబం, ఒక వ్యవస్థకి ఒక లీడర్, ఎథిక్స్, ఉమ్. పద్ధతులు, ఆయన ఒక మారు పేరు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వారు మీకు మద్దతు తెలిపారా? మీ తరపున ప్రచారానికి కానీ ఇలా మీకు సహాయ సహకారాలు అందించారా? సహాయ సహకారాలు అనడం కంటే, మద్దతు తెలపడం అన్న కంటే, ఆయన భుజం మీద వేసుకొని నడిపించారు. భుజ Okay. స్కంధాల మీద వేసి నడిపించారు. అసలు ఆయన ఎలక్షన్ అలా చేశారు లేదో ఆశ్చర్యమైన విషయాలు. ఓకే. అంటే మీకు చెప్తున్న ఒక సంఘటన, ఉమ్, ఒక సర్పంచ్గా ఒకసారి గెలిచిన తర్వాత, పోటీ చేసిన తర్వాత ఓడిపోయినా సరే రెండోసారి పోటీ చేయడానికి ఉమ్, ఎవరో ఒక కొత్త వ్యక్తి వస్తే ఆ స్థానంలో వ్యక్తి చాలా బాధపడిపోతారు. ఎక్కడో కార్నర్లో, ఉమ్, అరే నేనే పోటీ చేయలేకపోయినా, నాకు ఎందుకు అవకాశం రాలేదని బాధపడతారు. బయటికి చెప్పలేకపోతే తన అంతర్గతంగా బాధపడదు. సంఘటనలు ఉన్నాయి. ఉమ్, కానీ ఈరోజు ఆయన స్థానం, ఉమ్, విజయనగరం పార్లమెంటు ఆయన స్థానం, ఉమ్, ఆయన హరుడు. ఒక్క క్షణం నేను పోటీ చేస్తానంటే 2 క్షణాల్లో చంద్రబాబు నాయుడుకి బీఫారం ఇచ్చే సందర్భం. ఉమ్, కానీ ఈరోజు నేను పోటీ చేయను అని నిర్ణయించుకున్న తర్వాత పార్టీ అధిష్టానం నన్ను పంపించినప్పుడు ఎంత రెస్పెక్ట్ చేశారంటే, నేను ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళడానికి రాత్రి 7-8 అయిపోయింది. ఇంటికి వెళ్ళి మా అమ్మగారికి నమస్కారం చేసుకుంటూ అట్లా వెళ్ళేటప్పుడు నా కోసం మన అభ్యర్థి ప్రకటిస్తున్నారు ఎంపీ. ఆ రోజే ఎంపీ అభ్యర్థి దాంట్లో ఆయన మన ఎంపీగా వస్తున్నారు అన్నాడంట పెద్ద ఆయన. ఓకే. 2 hours వెయిట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు ఆయన. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా అప్పలనాయుడిని నియమించింది, ప్రకటించింది. నన్ను ఎట్లా చూశారో ఈయన కూడా అట్లా చూడండి ప్రజల్ని ఆయన అప్పీల్ చేసి అడిగాడు. గెలిపించండి, 100% సర్వీసెస్ అని చెప్పి చెప్పాడు. చెప్పడంతో పాటు ఆయన బంగాళాలో ఆయన ఉంటున్న ఇంట్లో నాకు ఒక బెడ్రూమ్ కేటాయించి, ఒక బెడ్రూమ్ ఇచ్చి, ఒక స్టెనోని పెట్టి, ఒక అడ్వకేట్ని పెట్టి, నామినేషన్ ఎట్లా వేయాలి, నామినేషన్కి ఆయన ప్రపోజల్ సంతకం, ఫస్ట్ సంతకం ఆయన పెట్టి ప్రపోజల్గా దగ్గరున్న నామినేషన్ వేయించి ప్రసారానికి మంటి ఎండలో ప్రసారానికి వచ్చారు. ఎంపీ అభ్యర్థిగా నాకు గెలిపించమని ఆయన అడిగారు. గెలిచిన తర్వాత కూడా సర్టిఫికెట్ ఆయన చేతుల మీదుగా ఇప్పించారు నాకు, తీసుకోవడానికి వచ్చారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, క్యారెక్టర్, పార్టీ పట్ల అంకిత భావం, పార్టీ నాయకుడు చెప్పిన తర్వాత ఆయన ఫాలో అయ్యే విధానం. ఆయనకి ఎవరు అడుగుతారా? ఆయన ఇంట్లో కూర్చుని ఎవరు మాట్లాడతారా, చెప్తారా? సహజంగా పార్టీ ఏం చెప్తుందా, మీరు వెళ్ళమని పని చేయమని. కానీ ఒక నిబద్ధత, నిజాయితీ. అందుకు ఆయనలో ఆయన ఒక క్రమశిక్షణ కార్యకర్త అంటాను నేను తెలుగుదేశం పార్టీకి. అన్న, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా అశోక్ గజపతిరాజు గారిని ప్రకటించబోతున్నారు, ఎన్నుకోబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు గారు ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారంటూ మాకు సమాచారం అందుతోంది. ఏంటి అఫిషియల్ గా ఏం చేయబోతున్నారు చంద్రబాబు గారు? అంటే ఆయన ఏ పోస్ట్ ఇచ్చిన హరుడే. తిరుపతి దేవస్థానం అవ్వచ్చు, రేపు గవర్నర్ అవ్వచ్చు, లేకపోతే రాజ్యసభ అవ్వచ్చు. ఇంకోటి అదే దాని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా. అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రధాని మోదీ గారు తెలుగుదేశం పార్టీకి 2 గవర్నర్లని ఆఫర్ ఇవ్వబోతున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి, మనం చూసాం. వాళ్ళు అశోక్ గజపతిరాజుకి ఒక గవర్నర్ రాబోతుంది అంటూ చూసాం. అలాగే కళా వెంకట్రావు గారి కన్నా ఇంకెవరికైనా ఒక గవర్నర్గా అవకాశం వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి, గవర్నర్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆయన ఏం అడగారండి.
ఆయన ఏది అడగరు. ఏది అడగరు. ఉమ్, ఆయన ఏది అడగరు, ఇది కావాలని చెప్పరు, ఏది అడగరండి. బాబు గారికి తెలుసు ఆయన కోసం మనకంటే. ఆయన ఏం అడగరు, పార్టీ ఏం చెప్తే అది చేస్తారు. ఉమ్. అది ఆయన ఉన్న వ్యక్తిత్వం. ఏం అడగరు, పార్టీ ఏం చెప్తే అది చేస్తారు. ఇంతకీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆయన ప్రకటించబోతున్నారా? అంటే అది చెప్తున్నా కదా, నేను మీలాగే విన్నాను. ఉమ్, ఒక పక్క ఒక సోషల్ మీడియాలో గవర్నర్ అని, ఇంకో పక్క తిరుపతి దేవస్థానం చైర్మన్ అని, లేకపోతే ఒక పక్క రాజ్యసభ అని, ఉమ్. రకరకాలు నడుస్తున్నాయి. బట్ ఆయనైతే మాత్రం 100% ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి ఆయన అద్భుతం. ఓకే. ఎందుకంటే ఆయన సర్వీసు, ఆయన నిజాయితీ, ఆయనది ఇంకా అద్భుతం. బహుశా ఆయన మరి ఆయన తీసుకుంటారో లేదా ఆయన పరిస్థితిని నాకు నేను దాని మీద పోలను, కానీ ఏదైనా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తారు కూడా, సార్ ఇస్తారు. 100% అది న్యాయం జరుగుతుంది ఏ పదవికైనా సరే. ఓకే. ప్రజలకి ప్రయోజనం ఉంటుంది. మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీరు ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద గలమెత్తాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.